దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. నగరంలో ఆర్ఎన్బి అతిథి గృహం సమీపంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన ఆయన హాస్టళ్లను పరిశీలించి విద్యార్థులతో మమేకం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విస్తృత మార్పులు చేపట్టారని, వాటి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు చేరేందుకు పోటీ నెలకొందని అన్నారు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ అనేది నిర్వీర్యం అయిపోయింది. అలాంటి నిర్వీర్యం అయిపోయిన శాఖని మా యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు చేతిలోకి తీసుకొని 2 ఏళ్ల కాలంలోనే, అంటే గవర్నమెంట్ స్కూల్స్ మూసేస్తారు అనే స్టేజ్ నుంచి ఈరోజు కేవలం 2 ఏళ్ల కాలంలోనే గవర్నమెంట్ స్కూల్స్లో డిమాండ్ పెరిగే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారు. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి ఇస్తే మా అనుభవజ్ఞుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల కాలంలోనే ఒక గాడిబడికి తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒకటో తేదీ జీతం పడతా ఉంది. అలాగే ప్రతి ఒక్క వృద్ధునికి వృద్ధాప్య పింఛను ఒకటో తేదీ ఇస్తున్నాం. అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇబ్బంది పడుకోకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కానీ ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం. అంటే ఇవన్నీ కేవలం 2 ఏళ్ల కాలంలోనే. అంటే గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వచ్చేదో తెలియదు, పెన్షన్లు ఎప్పుడు వచ్చేటో తెలియదు. వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి విద్యాశాఖలో పోతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి గారి తనయుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి ఒక స్టేజ్ అన్న నారా లోకేష్ గారు ఈరోజు ఒక గాడిపైకి తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖకినే దేశంలోనే వన్నె తెచ్చే విధంగా ఈరోజు విద్యాశాఖను చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంస్కరణలు చేశారు విద్యాశాఖలో. ముఖ్యంగా గతంలో ఇంటర్మీడియట్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఉండేది కాదు. మా యువ నాయకుడు ఛార్జ్ తీసుకుంటారు విద్యాశాఖ మంత్రిగా. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఈరోజు మిడ్ డే మీల్స్ పెట్టారు. అలాగే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, పిల్లలు బాగుండాలా, బాగా చదువుకోవాలని చెప్పేసి దొడ్డు బియ్యం నుంచి ఈరోజు సన్న బియ్యం ఇచ్చి ఈరోజు క్వాలిటీ ఫుడ్ పెట్టే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారు. ఇవే కాకుండా ఇంకా మీకు తెలుసు తల్లికి వందనం. లాస్ట్ ఇయర్ దాదాపు 63 లక్షల మంది పిల్లలకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అలాగే ఈరోజు ఈ నెల 22వ తేదీ మళ్ళా 64 లక్షల మంది పిల్లలకి దాదాపు 10,000 కోట్లకు పైగా తల్లికి వందనం ఈ నెల 22వ తేదీ ఇస్తున్నామని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గత ప్రభుత్వంలో నాణ్యత ఉండేది కాదు. బ్యాగులు అయితే దాని మీద ఒక తుగ్లక్ ఫోటో ఉండేది. పిల్లలు ఫోటో చూస్తానే ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్ బుక్స్లో కానీ పేపర్ ఓపెన్ చేస్తానే తుగ్లక్ ఫోటో కనపడేది. కానీ ఈరోజు మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఏ ఫోటో లేకోకుండా, అలాగే బుక్స్ లో పెట్టాల్సి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణ, అలాగే పెద్ద ఈ ఎవరైతే ఉన్నారు విద్యకు సంబంధించిన ఎవరైతే ఉన్నారు, బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.